సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అనేక బస్తీల్లో నేను పర్యటిస్తూ ఉన్నాను. అందులో భాగంగా ఈరోజు అంబర్పేటలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలను కలిసేటువంటి కార్యక్రమం. ఎన్నికలప్పుడు తీవ్రమైనటువంటి పని ఒత్తిడి కారణంగా అన్ని బస్తీలకు రాలేకపోయాను. కాబట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత అవకాశాన్ని బట్టి బస్తీలో ఉన్నటువంటి పెద్దలను, ప్రముఖులను, మహిళలను అందరినీ కలవాలని దృక్పథంతో తిరుగుతూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ముఖ్యంగా మహిళలు, పేద ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కనీసము స్ట్రీట్ లైట్లు వెలగడం లేదు. ఏంటి అంటే స్ట్రీట్ లైట్లు కాలిపోయిన తర్వాత ఆ యొక్క న్యూ బల్బ్స్ రిప్లేస్మెంట్ చేయడానికి కూడా జిహెచ్ఎంసీ దగ్గర డబ్బు లేదు అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. స్టాకు లేదు. మరి గోడౌన్లో స్ట్రీట్ లైట్లకు రిప్లేస్మెంట్ కావాల్సినటువంటి స్టాక్ లేదనే విషయాన్ని అధికారులు చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. అంతేకాకుండా రోడ్లు అనేక కారణాలతో ధ్వంసం కావడం కానీ నెలలు గడుస్తున్నా కూడా రోడ్ల రిపేరింగ్ కూడా చేసే పరిస్థితిలో లేదు. ఇదే కాకుండా మరి రాజశేఖర రెడ్డి గారు 2004లో ఇచ్చినటువంటి కొత్త రేషన్ కార్డ్స్ తప్ప ఇంతవరకు కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఇవ్వడం లేదు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ రేపు మాపు అంటూ రేషన్ కార్డ్స్ విషయంలో కాలం గడపడే తప్ప మరి ఇంతవరకు కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఆయన ఇవ్వలేదు. 10 సంవత్సరాలు 100 రోజుల పేరు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇంతవరకు కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడం లేదు. అనేక మంది కుటుంబాలలో పెళ్ళిళ్ళయ్యాయి. నూతనంగా మరి అనేక మంది పాపులేషన్ ఇళ్లలో పెరిగింది. కానీ రేషన్ కార్డ్స్ మాత్రము ఇవ్వని కారణంగా వాళ్లకు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి ఉచిత బియ్యం 5 కేజీల బియ్యము బీజేపీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉచిత బియ్యం అందడం లేదు. రేషన్ కార్డు లేని కారణంగా పొదుపు సంఘాల్లో చేరలేకపోతా ఉన్నారు. రేషన్ కార్డు లేని కారణంగా గ్యాస్ కనెక్షన్ పొందలేకపోతా ఉన్నారు. మరి ఇతర ఏ రకమైనటువంటి సహాయం అందడం లేదు. అంతేకాకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇల్లు విషయం, హౌసింగ్ స్కీము, ఆయన డబుల్ బెడ్రూమ్ పేరుతో ఈరోజు ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు. 10 సంవత్సరాలు నీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని ఉదరగొట్టినటువంటి కేసీఆర్ ఈరోజు ఫామ్ హౌస్లో పెద్ద బిల్డింగ్ కట్టుకొని అక్కడ పోయాడు. మరి ఆయన ఇవ్వలేదు. నేను ఇస్తాను అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇండ్ల విషయంలో అలుకు పలుకు లేదు. అంతేకాకుండా మహిళలకు 2400 రూపాయలు నెలకిస్తా, కళ్యాణ లక్ష్మి ఇస్తా, కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఇస్తా, కాలేజీకి వెళ్ళేటువంటి అమ్మాయిలకు ఎలక్ట్రికల్ స్కూటీలు ఇస్తా, అనేక రకాలుగా మాట్లాడారు. కానీ ఇంతవరకు ఏ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమం ఈరోజు తెలంగాణలో అమలు జరగడం లేదు. పెన్షన్స్ రావడం లేదు, రేషన్ కార్డ్స్ రావడం లేదు, వాళ్ళు ఇస్తానని 2400 రావటం లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. అదేవిధంగా మరి ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ ఏ హాస్పిటల్లో చేసే పరిస్థితి లేదు. చివరకు జిహెచ్ఎంసీలో కూడా చిన్న రోడ్లు రిపేరింగ్ చేయాలంటే కూడా కాంట్రాక్టర్లకు సంవత్సరాల తరబడి వాళ్ళు చేసినటువంటి పనులకు జిహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులు ఇవ్వని కారణంగా టెండర్లు వేసేటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ఈరోజు హైదరాబాద్ నగరము అనాథగా మారింది. గతంలో కాంగ్రెస్ పార్టీ రాకముందు టీఆర్ఎస్ పార్టీ నాయకులు హైటెక్ సిటీలోనే అభివృద్ధి చేసి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు టీఆర్ఎస్ నాయకులు. హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ అని చెప్పి రోజు రంగులు వేసి చూపించేటువంటి వాళ్ళు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక హైటెక్ సిటీ లేదు, హైదరాబాద్ లేదు, అంతా వదిలేసి ఈరోజు రియల్ ఎస్టేటర్ల దగ్గర వసూళ్ళకే పడ్డారు.
వందల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు తప్ప అక్రమంగా కనీస సమస్యల పరిష్కారం కోసము పట్టించుకునేటువంటి నాతుడు ఈరోజు హైదరాబాద్లో లేనటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వర్షాల్లో ఈరోజు వర్షపు నీటి కాలువలు మరి పొంగి పొర్లుతున్నాయి. దాని కారణము ఈ సంవత్సరం ఎక్కడ కూడా వర్షపు నీటి కాలువల్లో స్ట్రాంగ్ వాటర్లో సిల్ట్ తీయని కారణంగా ఈరోజు వర్షపు నీటి కాలువలలో చిన్నపాటి వర్షానికి రోడ్ల మీదకి వాటర్ వస్తూ ఉంది. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, హైదరాబాద్ నగర సమస్యల మీద వెంటనే దృష్టిని కేంద్రీకరించి హైదరాబాద్ నగరానికి చెందినటువంటి జిహెచ్ఎంసీ కానీ, మెట్రో వాటర్ వర్క్స్ కానీ, లేకపోతే ఇతర విభాగాలకు కానీ నిధుల కొరత లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి రెవెన్యూ 80% హైదరాబాద్ నుంచే వస్తున్నది. కానీ కనీసము 3%, 4% కూడా హైదరాబాద్కు జిహెచ్ఎంసీకి వాటర్ వర్క్స్ కేటాయింపులు లేవు. దాని కారణంగా రాష్ట్ర జనాభాలో 30% పైగా ఉన్నటువంటి జనాభా హైదరాబాద్లో ఉన్న హైదరాబాద్ సంబంధించినటువంటి నిధుల కొరత కారణంగా హైదరాబాద్కు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి దీన్ని వెంటనే పరిష్కారం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అనేక రకాలుగా ప్రజలు నాకు ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా నేను చీఫ్ సెక్రటరీ గారికి, ముఖ్యమంత్రి గారికి, జిహెచ్ఎంసీ కమిషనర్కు, వాటర్ వర్క్స్ ఎండీకి, జిల్లా కలెక్టర్ పంపిస్తాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.